దానియేలు నమ్మకస్తుడు. క్రైస్తవునిగా నీవు ఏముండాలి? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దానియేలు సంఘానికి వచ్చే విషయంలో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు అంటే మనం అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. ఆదివార ప్రార్థనలు, శనివార ప్రార్థనలు, సంఘములో దేవుని సేవకుడు ఏర్పాటు చేసిన ప్రతి కూడికలో నమ్మకంగా పాల్గొనాలి. సమయాన్ని దేవునికి నమ్మకంగా ఇవ్వాలి. రాబడిలో కూడా దేవునికి నమ్మకంగా ఇవ్వాలి. ఈనాడు దశమ భాగం లేకపోతే దేవుని భాగం, ఆ 10వ వంతు నమ్మకంగా చెల్లించే విధానంలో లేదు. ఇష్టం వచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తూ దాన్ని సొంత ఖర్చులకి ఏ రకంగా మనకు రూపాయి వచ్చినా సరే దాన్ని ఏం చేయాలి? దేవుని మందిరానికి తీసుకొని రావాలి. దేవుని దశమ భాగాన్ని, దేవునికి ఇవ్వవలసిన కానుకను 10వ వంతు దేవుని సంఘానికి తీసుకొని రావాలి, దేవునికి ఇవ్వాలి. సంఘానికి వచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండం. కేవలం ఆదివారం కొన్నిసార్లు రాము, వస్తాము, కొన్నిసార్లు శనివారం ప్రార్థనకు వస్తాము, రాము. ఈ 21 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేశాం, దేవుని సంఘములో ప్రార్థనలు ఏర్పాటు చేశాం. అయినా సరే వాటికి కూడా ఏం చేయము? మళ్ళీ తినకుండా ఉంటామా? స్నానం చేయకుండా ఉంటామా? ఉద్యోగానికి వెళ్లకుండా ఉంటామా? వ్యాపారానికి వెళ్లకుండా ఉంటామా? పని చేసుకోకుండా ఉంటామా? అనారోగ్యం బాలేదు అయినా మనం ఏం చేస్తాం? చేయవలసిన వాటిని చేస్తాం. సమయం అనక అసమయం అనక ఇంట్లో పని చేస్తుంటాం, కానీ దేవుని మందిరానికి మాత్రం నమ్మకంగా రాలేం. అలసిపోయి పనికి పోయి మరలా మనం ఏదైనా చేసుకుంటాం, కానీ దేవుని మందిరానికి మాత్రం రాలేం. నమ్మకత్వం కలిగి ఉండాలి, నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆడికి ఈడికి తిరుగుతాం కానీ మందిరానికి మాత్రం రాం. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతాం కానీ మందిరానికి రాం. ఆడికి ఈడికి తిరగడానికి బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. మందిరానికి రావాలంటే చాలు ఏదో ఒక కారణం చెప్పి అపనమ్మకస్తులుగా ఉంటూ ఉంటాం. దానియేలు నమ్మకమైనటువంటి వాడు ప్రతి విషయంలో. దానియేలు నిర్దోషి. దానియేలులో ఏ తప్పు లేదు. పలానా రోజు నువ్వు లేటుగా వచ్చినావని చెప్పడానికి దానియేలులో లేదు. పలానా రోజు నువ్వు ప్రార్థన ఎగ్గొట్టినావని చెప్పడానికి దానియేలులో లేదు, కనపడదు, దొరకదు. ఎందుకంటే ప్రతి ఆదివారం వస్తాడు ఆయన, టయానికే వస్తాడు. ప్రతి శనివారం కొలిసి ప్రార్థనకు వచ్చి చేసిపోతూ ఉంటాడు. ఒకవేళ ఇంటి దగ్గర చేస్తే ఆయన నమ్మకంగా ఫోన్ చేస్తాడు. దానియేలు ఈ 21 రోజులు నమ్మకంగా ప్రార్థనకు వస్తాడు కాబట్టి దానియేలులో ఏ తప్పు పెట్టడానికి లేదు. దానియేలు ఎట్లయినా సరే రాజు దగ్గర నింద మోపి నిర్దోషి కాదు దోషిగా నిలబెట్టాలి అని ఎంత ప్రయత్నం చేసిన దానియేలు నమ్మకస్తుడు కనుక ఏ విధంగా కూడా దానియేలును పట్టుకోలేకపోయారు.